మధ్యలో ఎప్పుడైనా జరిగిన ఎమోషనల్ ఇన్సిడెంట్ కావచ్చు, సరదా సంఘటన కావచ్చు, ఏదైనా ఒకటి పంచుకోండి మాతో. చాలా ఉన్నాయండి. ఆయనతో ఉన్న మెమరీలు చాలా ఉన్నాయి. చాలా సరదా మనిషి. ది బెస్ట్ ఒకటి చెప్పండి సార్. బెస్ట్ ఏముందండి, యమదొంగలో ఆ సీన్ జరుగుతున్నప్పుడు సర్కిల్ అంతా అక్కడే ఉంది దరిదాపు. నేను లేను ఆ రోజు ఆ లొకేషన్లో. మెమరబుల్ మర్చిపోలేదంటే నేను చిత్రగుప్తుడు, యముడేమో రాజీవ్ కనకాల, జూనియర్ ఏమో మా ఇంకో యముడు క్యారెక్టర్. వజ్రోత్సవాలు జరిగే టైంలో అనుకోండి స్టేజ్ మీద చేసాం. జరుగుతున్నప్పుడు యాక్టింగ్ చేస్తున్నాం, నేను చిత్రగుప్తుడు, ఆయన యముడు, ఈయన వచ్చి చేస్తున్నప్పుడు మంచి మూమెంట్లో ఉన్నప్పుడు మైక్ ఊడిపోయింది. ఎవరిది? ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్. ఓకే. నేను అది చెప్పడానికి భయపడుతున్నా, తారక్కి చెప్పడానికి. నేను దాని మీదే ఉంది నాకు మైక్. నీ క్యారెక్టర్ మర్చిపోయా, నీ చిత్రగుప్తురాన్ని మర్చిపోయా, అయ్యో రాజీవ్ జల్ది అంటే రాజీవ్ ఇంటెన్షన్ తీసుకొని ఒక నిమిషం అయిపోయింది అంటే మళ్ళీ పెట్టుకొని ఇంకోసారి చెప్పమంటారా అన్నాడు. విజిల్స్ గోల అసలు పులకరించిపోయింది. ఒకేసారి రోమాలను ఎక్కపరుచుకుని ఒక డైలాగ్, ఒక పాట విన్నాడంటే ఇట్లా సినిమాలో పాట విన్నాడంటే పాట నాన్ స్టాప్ పాడుతాడు. ఆలోచన విధానం టేప్ రికార్డులో పెట్టి ఫార్వర్డ్ బటన్ కొడితే ఎంత ఫాస్ట్ వెళ్ళిపోద్దో అంత ముందు మనకన్నా ముందు ఆలోచిస్తాడు. చాలా మెమరీ, చాలా తెలివైనవాడు. బాగా ఇది అదే నమ్మకం. ఆ నమ్మకమే నాకు గ్యారంటీగా మళ్ళీ వెళ్ళి మాట్లాడితే ఒకసారి కూర్చొని ఓపెన్గా బట్టలు ఇప్పుకొని మాట్లాడితే మనసు ఇప్పుకొని అన్నీ జరిగి చాలా మెమరీస్ ఉన్నాయండి. ఒక ఎపిసోడ్ అవుతుంది. ఎనీ ఎమోషనల్ థింగ్? చాలా ఉన్నాయండి ఎమోషన్స్. ఆయన లైఫే ఎమోషన్తో స్టార్ట్ అయింది. క్రికెట్ ఆడుతూ ఉండేవాళ్ళం మధురానగర్లో రాజీవ్ వాళ్ళ ఇంట్లో. అంబాసిడర్ కార్ వేసుకొని వచ్చాడు ఒకసారి, అందరినీ సరదాగా రమ్మన్నాడు. లేదులే తారక్, చిన్న పని ఉందని రాజీవ్ ఏదో అన్నాడు. ప్రతి ఒక్కళ్ళు నాకు దూరంగా ఉండాలని చూస్తారని కారు ఎక్కి వెళ్ళాడు. అందరం పోదామని బయలుదేరాడు. ఒక అరగంట సేపు చిన్న ఎమోషన్, దాని తర్వాత మళ్ళీ మామూలే. చాలా ఎమోషనల్ మనిషి. స్పందించే హృదయం అంటారు కదా, ఎవరికన్నా ఏదన్నా అయిందన్నా కానీ వెంటనే రెస్పాండ్ అవుతాడు. తన ఫ్యాన్స్కి ఏదైనా జరిగిందన్నా, ఎవరికన్నా ఏదైనా ప్రాబ్లం వచ్చిందన్నా, తనకి యాక్సిడెంట్ జరిగిన ప్లేస్లో సైడ్ అది పెట్టించడం కానీ అన్నీ బాగా ఎమోషనల్గా బాగా ఇది తనకి అన్నీ బాగా తెలుసు. అది ఎలా అయిందండి యాక్సిడెంట్? యాక్చువల్గా అది డీప్ కర్వ్ సార్. తను అంటే ఆ ప్లేస్లో ఇలా ఉంటుంది అన్నమాట. అప్పటికి మ్యాక్సిమం తీసుకున్నాడు. ఆ టర్నింగ్లో సఫారీ కరెక్ట్గా కట్ అయ్యే టైంకి ఇట్లా కొట్టేసింది. పక్కనే పెద్ద బాబు ఉంది సార్. అంటే దేవుడు ఉన్నాడంటారు. అదే కొంచెం ముందు కట్ అయితే డైరెక్ట్ బావిలో పడేది బండి వెళ్ళి. లోన్ ఇంకా ఉన్నారు, ఒకళ్ళిద్దరు ఉన్నారు. రాజీవ్ రోల్ అయ్యాడు లోన్. ఇంకో పెద్ద అని మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, ఆయనకు కూడా తనకి దెబ్బ తగిలింది. తారక్కేమో ఇక్కడ స్టిచ్చెస్ పడ్డాయి. ఆ టైంలో అది జరగకూడదు, జరిగింది. ఎనివే మళ్ళీ మీరు కలిసి సినిమాలు పనిచేయాలి. చేస్తాం సార్, అలాంటిది ఏం లేదు, సమస్య లేదు. తారక్ గారితో అంటే తారక్ అంటానికి కూడా రావట్లేదు. ఎక్కువ అన్న అని పిలుస్తూ ఉంటాను నేను, చిన్నోడైనా కానీ. ఎందుకంటే సార్ చుట్టుపక్కల ఆయన పెద్ద హీరో. అలా మాట్లాడిన వాళ్ళందరూ కూడా కొందరు ఇదే ఏం తారక్ ఏంటి అన్న వాళ్ళు అందరూ కూడా పక్కన కూర్చున్న వాళ్ళే. ఎందుకంటే ఆయన ఇమేజ్ కానీ పబ్లిక్లో మీకు తెలుసు, నేనేంటో నాకు తెలుసు. అయినా కానీ మనం బయట మన ఇద్దరం బాగా ఫ్రెండ్స్ అయినప్పుడు, మనం మామూలుగా బయట ఉన్నప్పుడు ప్రొఫెషనల్లో ఉన్నప్పుడు టీఎన్ఆర్ గారు ఏంటండి అన్న, మీరు శ్రీనివాస్ రెడ్డి గారు అన్నారు, లేకపోతే సారో లేకపోతే అన్నో, నాకన్నా చిన్నోడైనా అన్నా కానీ నేను ఏంటన్నా అది కాదన్నా అంటా ఉంటా, అన్న అది ఆ టచ్ ఉందండి మా మధ్య. అలాంటిది ఏం లేదు. సినిమా చూపిస్తాను, షో వేసి పిలిచి కూర్చోబెట్టి సినిమా చూడండి అని చెప్పి చూపిస్తాను. గీతాంజలి చూసారా? చూసారు. దాని తర్వాత మాట్లాడాడు, బాగా చేసావు అన్నాడు. ఆయన అంటే తెలుసుగా, ఆర్టిస్ట్గా నేనేంటో తెలుసు. నాకెందుకో గీతాంజలి రెగ్యులర్గానే ఉంటుంది సార్. అంత అంటే చిన్న అలా ఉంటుంది. కానీ నా క్యారెక్టర్ నేనేంటో ఒకసారి గట్టిగా ఒక తారక్ని పిలిచి కానీ, ఒక రవితేజ గారిని
ఒక బన్నీని పిలిచి ఇలాంటి వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళని దిల్ రాజు గారిని పిలిచి పిఏ గారిని పిలిచి ఇలాంటి వాళ్ళందరినీ పిలిచి చూపించాల్సిన సినిమా జయమ్మని ఇచ్చాము సార్. ఎస్ ఎస్ కొంచెం దీన్ని చాలా స్కోప్ ఉంది. స్కోప్ ఉంది, ఒక ఇది ఉంటుంది. కోన గారు గీతాంజలి అందరూ చూపించారు, ఎందుకంటే ఆయన హ్యాండిల్ చేసిన ప్రాజెక్ట్. నేను సినిమాని హ్యాండిల్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఆయన నిరూపించుకున్నారు. నేను ఆర్టిస్ట్గా నాకు ఇది బాగుంటుందని నేను చూపించాల్సిన సినిమా జయమ్మని ఇచ్చాము.